పవన్ కళ్యాణ్ గారికి. ఉమ్, దీని రాజకీయాన్ని గుడికి దానికి నేను ముడిపెట్టాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆయనకి అది సెంటిమెంట్, ఉమ్, వాళ్ళ ఫ్యామిలీకే సెంటిమెంట్. ఆంజనేయ స్వామికి సెంటిమెంట్ వాళ్ళ ఫ్యామిలీకే. అవును. ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డాను, ఆ ఎలక్ట్రికల్ షాక్ నుంచి బయటపడ్డానంటే ఆ కొండగట్ట ఆంజనేయ స్వామి దయ అని చెప్పి దాని మీద కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు ఒకటి మనం పవన్ కళ్యాణ్ గారు అవటానికి రాజకీయాల్లో జూనియర్ అయినా ఏదన్నా ఒక పని పట్టుకుంటే ఆ పని అయ్యే వరకు దాని ప్రయత్నం చేస్తుంది. ఉమ్, ఆ క్రెడిట్ ఆయనకి ఇవ్వచ్చు మనం. ఎందుకంటే పంచాయతీ వాటికి సంబంధించి ఒకేసారి ఒకే రోజు 13,000 చేప పంచాయతీల మీటింగ్ జరగడం కానీ అట్లా కొన్ని కార్యక్రమాలు బాగా చేస్తుంది. ఉమ్, సరే, ఇవాళ మీరు అన్నట్టు ఒకవేళ ఈయన ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు 2019లో పోటీ చేశారు తెలంగాణలో. 2019 చేయలేదు అనుకుంటా. 18లో అప్పుడు చేశారు బీజేపీతో కలిపి. 23 మొన్న 23 చేసింది. 8 స్థానాలు బీజేపీతో కలిపి పోటీ చేసింది. 23 కరెక్ట్, 23. అయితే ఏం ప్రయోజనం రాలా, చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. ఆల్మోస్ట్ ఎంత 85 చాలా తక్కువ ఓట్లు వచ్చినట్టు. అక్కడ ఏంటంటే ఈ ఏ పార్టీకైనా క్రెడిట్ వస్తుందంటే అక్కడ వీళ్ళు పర్మనెంట్ గా మన రాష్ట్రంలో కూడా ఉంటారు అని నమ్మితేనే ఓట్లు పడతాయి. అవును. ఇప్పుడు 2014 ఎన్నికల్లో మీరు అన్నట్టు ఇప్పుడు హైదరాబాద్ లో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో కానీ దాదాపు 11 సీట్లు వచ్చినాయి ఎవరికి, టీడీపీ. కాదు, ఎమ్మెల్యేలందరినీ పార్టీలో చేర్చుకుని కేసీఆర్ గారు బలపడ్డాడు. అవును. ఆల్మోస్ట్ కేసీఆర్ గారు ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో ఉన్న కేడర్లో అసలు టిఆర్ఎస్ పార్టీనే కొంతమంది టీడీపీ టిఆర్ఎస్ అంటున్నారు, తెలుగుదేశం టిఆర్ఎస్ అనే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఉద్యమం చేసిన వాళ్ళు ఎవరు లేరు, తర్వాత అంతా ఈ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే అందరూ 50% ఆక్యుపై చేస్తారు కదా బీఆర్ఎస్ ఉన్నారు అనేది ఉంది. ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కార్యకర్తల స్థాయిలో బాగానే వాళ్ళకి పట్టుదల గల కార్యకర్తలు ఉన్నారు, పట్టుదల గల నాయకులు కొంతమంది ఉన్నారు కింద స్థాయి. అవును. అయితే ఆ పై స్థాయిలో ఆ విధంగా లేదు. ఒకవేళ మీరు అన్నట్టు బీజేపీ జనసేన కలిస్తే ప్రయోజనం కన్నా కూడా బీజేపీ జనసేన తెలుగుదేశం కలిస్తే ప్రయోజనం ఎక్కువ ఉండొచ్చు. అవును. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇంకోటి ఉంది, అసలు బీజేపీతో టీఆర్ఎస్ఏ కలుస్తుందా అనేది కూడా ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు ఆవిడ కవిత గారు తండ్రిని విభేదించింది అదే కదా. అవును. మీరు బీజేపీలో కలుస్తున్నారు, మేము దాన్ని ఒప్పుకోనని చెప్పే కదా ఆవిడ బయటకు వస్తుంది. ఇప్పుడు ఆ చర్చలు సాగుతున్నాయి అనేది కూడా ఒక ఏది దాని మీద ఒక జనం అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు బీజేపీ కాంగ్రెస్ రెండు కలిస్తే అది చారిత్రాత్మక తప్పిదం అవుతుంది నేషనల్ లెవెల్లో. కాదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే సో అది బాగానే ఉంటుంది అనుకుంటా ప్రజలకి. అదే బీజేపీ ఒకవేళ అట్లా అనుకున్నప్పుడు బీజేపీ బీఆర్ఎస్ టీడీపీ జనసేన కలవాలి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ అక్కడ ఏమవుతుంది, బీజేపీ బీఆర్ఎస్ మెయిన్ పార్టీస్ ఉంది. అవును. ఒక 10% 12% టీడీపీ ఉంటే 5% జనసేన ఉంటుంది. అవును. ఈ కూటమి గెలిచే అవకాశం ఉంటుంది డెఫినెట్ గా. ఎందుకంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేసీఆర్ గారు అడుగుతారేమో, ఆల్రెడీ ఆయన 2 సార్లు చేస్తున్నారు కాబట్టి. అది కాదండి, బీజేపీ సంగతి మనకు తెలిసిందే కదా, వాళ్ళ చాణక్యం వాళ్ళది. ఇప్పుడు మనం మహారాష్ట్రలో చూస్తున్నాం, చాలా చోట్ల చూసాము. అంటే జస్ట్ ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్ ఏం జరుగుతుంది అనేది. కాకపోతే ఏంటంటే జనసేన కలిసినంత పెద్ద ప్రయోజనం ఉండదని చెప్తున్నాడు. జనసేన ఒక్కడే కలిసినంతలో బీజేపీ పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు. కాదు మీరు అన్నట్టు అయితే కాదు టీడీపీ జనసేన బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే కూటమి ఉందో అదే కూటమి 3 పార్టీలు కనుక రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తే వాళ్ళు ఏ మేరకు ప్రభావం చూపగలుగుతారు? చూపుతారు. అదే విధంగా ఒకవేళ ఇది కనుక కరెక్ట్ గా అనుకుంటే ఈ 3 కనుక కలిస్తే బీఆర్ఎస్ లో ఇప్పటికే కొంత లోకలు బయలుదేరి. అవును. దాంట్లో కొంతమంది అసమ్మతి వాళ్ళు ఉన్నారు. ఎవరైతే గతంలో టీడీపీలో ఉన్నాడో ఆ నాయకులు, ఆ మాజీలు
ఇటు వచ్చే అవకాశం ఉంది. ఓకే, మళ్ళా ఈ కూటమిలోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాదు బీఆర్ఎస్ లో బలం పెరిగే అవకాశం ఉంటుంది. ఏది బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళ మీరు అనేది? బీఆర్ఎస్ లో ఉన్న మాజీ టీడీపీ మళ్ళీ వాళ్ళు రిటర్న్ టీడీపీలోకి వస్తారు. మళ్ళా ఏది గర్వాప్సి. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ కన్నా బీజేపీ బలంగా ఉంది, పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ బలంగా ఉంది కాబట్టి వాళ్ళు మళ్ళీ వచ్చి బీజేపీ కొన్ని అడ్వాంటేజ్ అంటే నెక్స్ట్ టైం మళ్ళా బీజేపీ వస్తుంది, కేంద్రంలో బీజేపీ వస్తుంది. రాహుల్ గాంధీ గారు సరిగ్గా ఫైట్ చేయలేకపోతున్నారు, కాంగ్రెస్ ఆ స్థాయిలో పోటీ ఇవ్వలేకపోతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా ఇది సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వస్తుంది అనే ఒక ఆలోచన ఉంది. అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ కూటమి బయలుదేరిందో ఎవరికాడు మళ్ళా పాత పరిచయాలే కదా అన్ని. అవును, పాత పరిచయాలతో వెనక్కి వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడన్నా అది కానీ స్టార్ట్ అయిందంటే బీఆర్ఎస్ బలహీన పడిపోతుంది. అప్పుడు డెఫినెట్ గా ఈ కూటమికి బలం వస్తుంది. ఆ విధంగా కనుక వీళ్ళు ఏది ఒక ప్లానింగ్ చేస్తే అవకాశం ఉంటుంది. అంతేగాని ఒక్క పవన్ కళ్యాణ్ గారు కలిసినంతలో మాత్రం ఏం పెద్ద తేడా. సో మరి ఇప్పుడు చంద్రబాబు గారిని మోదీ గారు అడిగి మీరు కూడా ఖచ్చితంగా టీడీపీ యాక్టివ్ అవ్వాలి, తెలంగాణలో జిహెచ్ఎంసీలు బలంగా ఫైట్ చేయాలంటే ఒప్పుకునే అవకాశం ఉందనుకుంటా శివరాం ప్రసాద్ గారు, ఉండదంటారా? ఒప్పుకుంటారు. ఒకవేళ అలా విధంగా లాస్ట్ టైమే ఇప్పుడు మనం అనుకుంటాం కాదు, ప్రజలు జనం అనుకుంటాం ఏంటంటే ఒక పార్టీ ఏంటంటే మీరు పోటీ చేయొద్దు అన్నారు కాబట్టి మానేశారు, లేకపోతే కింద ఎలక్షన్ పోటీ చేసేవాళ్ళం కదా. ఇప్పుడు మీరు చెప్పిన ఈక్వేషన్స్ చూస్తే నాకు ఒకటి అనిపిస్తుంది, ఇప్పుడు ఇదే కనుక జరిగితే రేపొద్దున కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి జిహెచ్ఎంసీలు పోటీ చేయమని గ్యారంటీ ఉంది? చేయొచ్చు. కాంగ్రెస్ కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 2014లో పోటీ చేసింది కదా. అక్కడ మూడు అసెంబ్లీ ఒక పార్లమెంట్ స్థానం వారు సంపాదించారు, గెలిచారు కదా. కాకపోతే ఏంటంటే అక్కడ నేషనల్ పార్టీ ఎప్పుడైతే మీరు అన్నట్టు ఒకవేళ కాంగ్రెస్ తో కలిశారనుకోండి, అది లేనిపోతే తలనొప్పులు తీసుకొస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి కేసు పరంగా. మళ్ళీ మోదీ గారు సీరియస్ అవుతారంటారా? ఆల్రెడీ ఉన్న కేసుల పరంగా తలనొప్పి వస్తుంది. తలనొప్పి తెచ్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉండడు. అందులో ఆయన సోనియా గాంధీ గారిని బలంగా వ్యతిరేకించాడు. సోనియా గాంధీ గారితో సో ఆయన పూర్తిగా ఆయన తండ్రి మరణంలో కూడా సోనియా గాంధీ ఆత్మ ఉందని చెప్పి కూడా ఆయన అన్న చూసే కదా మనం. అవును, అటువంటిప్పుడు అక్కడ కలిసినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ బయటకు వస్తాయి. ఓకే సో అవకాశం ఉండదు. కానీ ఈ కూటమి కనుక బాగుంటుంది అనుకుని వీళ్ళు కనుక ఈ విధంగా చేస్తే వీళ్ళకి అవకాశం బాగానే ఉంది. పురుషోత్తమ్ రెడ్డి గారు బీజేపీ ఫ్రంట్ లైన్ పార్టీ కింద ఉంది. పురుషోత్తమ్ రెడ్డి గారు, టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి జిహెచ్ఎంసీలో పోటీ చేస్తే బలమైన ప్రభావాన్ని చూపుతాయని, 3 పార్టీలతో పాటు బీఆర్ఎస్ కూడా కలిస్తే తెలంగాణలో వారు వన్ సైడ్ అవుతుందనేది